ఇదేంటి రాఘవ్ గారు ఇప్పుడిలా వచ్చేస్తున్నారు? అలేఖ్య లోపలుంది. అలేఖ్య మీద కోపడతాడా లేక అలేఖ్యను బ్రతిమలాడి తన ఇంటికి తీసుకెళ్తాడా? ఏది ఏమైనా ఈ విషయం వెంటనే అలేఖ్యకు చెప్పాలి. సార్, అలేఖ్య సార్, అలేఖ్య అది సార్. ఏంటి ప్రియా, పులిని చూసిన లేడి పిల్లలాగా అలా వణికిపోతున్నావు? ఇది భయమా లేక టెన్షనా? ఏమైంది? ప్రియా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అలేఖ్య, మీ సార్. ఏంటి, ఎందుకలా తడబడుతున్నావు? ఏమైంది నీకు? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, అలా బయటికి వెళ్లి లోపలికి రాగానే ఇంత టెన్షన్ పడుతున్నావు? నోట మాట కూడా రావట్లేదు. మీ ఆయన రాఘవ వచ్చారు. ఇప్పుడు తను వచ్చేది నన్ను బతిమాలి ఇంటికి తీసుకెళ్లడానికి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రాజా? నాకెందుకో మీ ఆయన రాఘవ మీ వెనకాలే తోకాడించుకుంటూ వస్తాడనిపిస్తోంది. పాపకి తండ్రి నేనే, తండ్రి నేనే, తండ్రి నేనే. ప్రతి మగాడు నేను మగాణనే చెప్పుకుంటాడు, కానీ ఆడదాని వెనుక తోక ఆడించుకుంటూ రావాల్సిందే. చేసిందంతా చేసి కనీసం ఫోన్ కూడా చేయకుండా సరాసరి నేనెక్కడున్నానో తెలుసుకుని వస్తున్నాడు. ఏంటి, అంతలోనే మీ భార్య మీకు గుర్తుకొచ్చిందా? ఆ పాత ప్రేయసి మొహం మొత్తేసిందా? అలేఖ్య, అర్థం చేసుకొని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నువ్విలా మాటలతో హట్ చేయడం కరెక్ట్ కాదు. అది కాదు రాజు, నన్ను ఎంత మోసం చేశారో నీకు తెలుసు కదా. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి క్షమించమని ప్రాధేయపడుతూ నేనంతా మర్చిపోయి నా కోపం మొత్తం తీరిపోయి అయ్యో పాపం మా ఆయనే కదా అని జాలిపడి వస్తాననుకుంటున్నాడేమో. నేను ఆ టైప్ కాదు. చూడండి, నువ్వు ఇక్కడికొచ్చినా ఎక్కడికొచ్చినా నేను మిమ్మల్ని క్షమించలేను. ఆ ఇంట్లో ఎవరిని కూడా క్షమించే ఓపిక కూడా నాకు లేదు. పర్లేదు, చాలా చాలా ఊహించుకున్నట్టున్నా. ఎప్పుడెప్పుడు నా భర్త వస్తాడా, ఎప్పుడెప్పుడు నన్ను బతిమలాడతాడా, బతిమలాడితే నువ్వేం సమాధానం చెప్పాలా, అప్పుడు నువ్వు రాను అంటే నా మొహం ఎలా వాడిపోతుందో చూడాలి అని చాలా చాలా ఊహించుకున్నట్టున్నావు. మంచిదే. అసలు ఆ ఇంట్లో నుంచి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? పౌరుషమున్న ఆడదానికి ఒకరు వెళ్ళమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో నాకు జరిగిన అన్యాయానికి మీ అందర్నీ చీకొట్టి చీదరించుకొని నేను బయటకొచ్చాను. ఓ, చీకొట్టి చీదరించి ఆ గడప నుంచి బయటకొచ్చిన నువ్వు ఇంకెప్పుడు రావద్దు, ఇంకెప్పుడు రావద్దు, ఇంకెప్పుడు రావద్దు. నా ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పడానికి వచ్చాను. ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పడానికి వచ్చాను. ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ మాట చెప్పడానికి మీరెవరు? నేనెవరనేది
నాకంటే కూడా అలైక్యని అడిగితేనే బాగుంటుంది.